హాయ్ ఎవరోన్, దిస్ ఈజ్ రమేష్. అర్థమెటిక్లో భాగంగా ప్రాఫిట్ అండ్ లాస్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ని సింపుల్ ట్రిక్స్ ఉపయోగించి ఎలా ఆన్సర్ చేయొచ్చో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఒక మిక్సర్ను 25% తగ్గింపుతో అమ్మగా 20% లాభం వచ్చినది. అయినా సిపి అంటే కొన్న వెల మరియు ఎంఆర్పి అంటే దాని ప్రకటిత వెల నిష్పత్తిని కనుక్కోండి అంటాడు. ఇక్కడ మూడు ఉన్నాయి. ఫస్ట్ ఎంఆర్పి, దీన్నే మనం ఎంపీ మార్కెట్ ప్రైస్ అని కూడా అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఎస్పి అంటే సెల్లింగ్ ప్రైస్ అమ్మకు వెల, సిపి కాస్ట్ ప్రైస్ కొన్న వెల అనమాట. ఇక్కడ ఏంటి మన 25% డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే ఒకవేళ ఎంఆర్పి 100 రూపీస్ అనుకోండి, అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 25% డిస్కౌంట్ ఇచ్చేస్తే 75 రూపీస్ అవుతుంది కదా. నెక్స్ట్ అలాగే అమ్మగాతరికి 20% ప్రాఫిట్ వచ్చింది అనమాట. అంటే ఒకవేళ మనకి అతని యొక్క కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ అనుకోండి, ఆ వస్తువుని 100 రూపాయలు కొనడం అనుకోండి, 20% ప్రాఫిట్ రావాలంటే 120కి అమ్మాలి కదా. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 120 రూపీస్ అవుతుంది అనమాట. దీని నుంచి మనకు కావాల్సిన ఆన్సర్ రాబట్టవచ్చు. ఈ ఖాళీ ప్లేస్లో ముందున్న నెంబర్ని ఫిల్అప్ చేస్తాం, అలా ఇక్కడ తర్వాత ఉన్న నెంబర్తో ఫిల్అప్ చేస్తాం. ఓకే, అన్నిట్లోని వరుసగా ఏదైనా టేబుల్ పోతే కట్ చేయొచ్చు. 10 టేబుల్ కట్ చేశాను. అలాగే ఇంకేమి కట్ చేయొచ్చు? ఇక్కడ మనకి 25 టేబుల్ 4 టైమ్స్, ఇక్కడ 3 టైమ్స్ 3 టైమ్స్, 4 12s are 48, నెక్స్ట్ 3 12s are 36, 10 3s are 30. ఇదేమిటి? ఎంఆర్పి 48 రూపీస్ అయితే సెల్లింగ్ ప్రైస్ ఏమో 36 రూపీస్ అవుతుంది. అప్పుడు కాస్ట్ ప్రైస్ 30 అవుతుంది. ఇక్కడ అడిగింది ఏంటి? సిపికి ఎంఆర్పికి మధ్య రేషియో సిపి ఇస్టు ఎంఆర్పి అడిగారు మనకి. ఇక్కడ సిపి ఎంత? 30 ఈస్టు ఎంఆర్పి ఎంత? 48. ఓకే, రెండిట్లో ఏదైనా టేబుల్ పోతుందంటే మనకి 6 టేబుల్ పోతుంది చూడండి. 6 టేబుల్ ఇందులో 5 టైమ్స్, 6 టేబుల్ ఇందులో 8 టైమ్స్, అంటే 5:8 అవుతుంది అనమాట. అది ఎక్కడుంది? మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట.